అందరికీ నమస్తే. మన ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ, అలాగే మన ఫుడ్ ఆన్ ఫార్మ్ సబ్స్క్రైబర్స్ అందరికీ, మన వీడియోలు చూసేవారందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ ఉగాది. ఈ ఉగాది పండుగ సందర్భంగా మీకు నేను పూర్ణం బూరెలు చేసి చూపిస్తానండి. వేడి వేడి పూర్ణం బూరెల మీద అలా బొక్కబెట్టి ఇంత నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి. అబ్బా, ఆ రుచి తినేటప్పుడు చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి చాలా సింపుల్గా మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను, పదండి. ఓకే, ముందుగా మనం ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటున్నానండి. ఒక గ్లాసు మినపప్పుకు గాను 2 గ్లాసులు బియ్యం నానబెట్టుకుంటున్నానండి. ఇవి కనీసం 4 గంటల సేపు నానాలండి. వీటిని ఒకసారి శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి 4 గంటల సేపు పక్కన పెట్టేద్దాం. ఓకే, మనం మినప్పప్పు బియ్యం నానబెట్టి దాదాపు 3:30 గంటలైందండి. ఇప్పుడు మనం ఒక గ్లాసు పచ్చెనపప్పు కూడా నానబెట్టుకుందాం. ఎందుకంటే ఇవి 4 గంటలు పూర్తయ్యే లోపల శనగపప్పు చక్కగా నానతాయి. అప్పుడు శనగపప్పును మనం ఉడకబెట్టుకోవచ్చు పొయ్యి మీద పెట్టి. ఓకే, ఇప్పుడు శనగపప్పు నానబెట్టేసుకుందాం. చూసారండి, ఈ శనగపప్పు మనం నానబెట్టి దాదాపు అరగంట దాటిందండి. ఇప్పుడు వీటిని పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకుందాం. నేను కుండలో ఉడకబెడుతున్నాను కాబట్టి ఆ లెక్క వేరే ఉంటుందండి. మీరు కుక్కర్కి వేసుకునే వాళ్ళు అయితే ఒక గ్లాసు పప్పుకి గ్లాసున్నర నీళ్లు పోసుకుని 3 విజిల్లు ఇచ్చుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఓకే, మూత తీసి చూద్దామండి. పప్పు ఉడుకుంటుంది. ఇప్పుడు ఈ పప్పుని వడకొట్టుకుని చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. ఈ శనగపప్పు చల్లారేలోపు మనం 4 గంటల సేపు నానబెట్టుకున్న మినపప్పుని బియ్యాన్ని రుబ్బేసుకుని రెడీగా పెట్టుకోవాలి. చూసారా, 4 గంటలు అయినాయండి. ఇప్పుడు బాగా నానేయి. వీటిని మాత్రం ఇప్పుడు విడివిడిగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, 4 గంటల సేపు నానబెట్టుకున్న మినపప్పుని బియ్యాన్ని ఈ విధంగా విడివిడిగా రుబ్బేసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపేసుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం సోడా పొడి కూడా వేసుకుని ఈ రెండు బాగా కలిసేటట్టుగా ఒక్కసారి ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. చూసారా, మొత్తం కలుపుకున్న తర్వాత పిండి అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. పిండిలో ఏలు ముంచి ఇలా పైకి లేపితే పిండి కిందకి జారకుండా వేలుని అంటి పెట్టుకుని అలాగే ఉండాలన్నమాట. ఈ రెండు ఇలా కలుపుకున్న తర్వాత ఒక గంట సేపు మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. ఇది గంట సేపు నానాలి కదండి. ఈ లోపు మనం శనగపప్పు చల్లారి పెట్టుకున్నాం కదా, దాంతో పూర్ణం తయారు చేసుకుందాం, పదండి. ఓకే, మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. పాటనే పాడనా చంటి పాప జోల, పాటనే పాడనా చంటి పాప జోల, కానుకే ఇవ్వన పెళ్ళికి ఉయ్యాల. మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. చూసారండి, ఈ విధంగా ఉండాలండి. మరీ మెత్తగా ఉండకూడదు, కొంచెం పలుకు మాత్రం ఉండాలండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌల్లో వేసేసుకుందాం. కడాయి పెట్టుకుని ఒక గ్లాసు బెల్లం తురుము వేసుకుందామండి.
మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు బియ్యం శనగపప్పు కొలుసుకున్నామో అదే గ్లాస్తోనే బెల్లం తురుము కూడా వేసుకోవాలి. ఓకే, ఒక్క చెంచా నీళ్ళు అయితే సరిపోతుందండి, ఎక్కువ వేయకూడదు. ఇదంతా ఒక్కసారి ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. చూసారా, బెల్లం ఈ విధంగా ఉడకటం మొదలుపెట్టిన తర్వాత ఒక చెంచా యాలకుల పొడి, ఒక చెంచా నెయ్యి కూడా వేసుకుందాం. ఇదంతా గట్టిపడే వరకు సన్న మంట మీద బాగా కలుపుకుంటూనే ఉండాలండి. చూసారండి, గట్టిపడింది. ఇప్పుడు దింపి కింద పెట్టుకుంటే ఈ గాలికి ఇంకా బాగా గట్టిపడుద్ది అన్నమాట. ఈ పూర్ణాన్ని ఇప్పుడు బాల్స్ లెక్క మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో చుట్టుకొని పక్కన పెట్టుకుందాం. పూర్ణాన్ని ఉండలు చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం గంట సేపు నానబెట్టుకున్న పిండిని కూడా ఒకసారి బాగా కలుపుకొని పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ మాత్రం బెల్లం పొడి వేసుకొని కలుపుకుంటే పిండి కూడా తీపి ఉంటుందండి. బాగా కలిపేసుకోండి. పొయ్యి మీద కడాయి పెట్టుకుని పూర్ణాలు కాల్చుకోవడానికి సరిపడా నూనె పోసుకుందాం. నూనె కాస్త వేడెక్కగానే మనం వేసుకోవడం స్టార్ట్ చేయాలండి. ఇదిగో చూడండి, ఈ పూర్ణాన్ని పిండిలో వేసుకుని ఈ పిండితో పూర్ణం మొత్తాన్ని కప్పేసి ఒక్కొక్కటిగా నూనెలో జారు విడుచుకోవాలి. అంతేనండి, ఈ విధంగా వేసుకోవాలి. చూసారా, ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందాం. ఇదే విధంగా అన్ని పూర్ణం బూరెలు వేసుకుని కాల్చుకుందాం. చూసారా, భలే ఉన్నాయి కదా చూడటానికి, నాలాగా గుండ్రంగానే ఉన్నాయి. ఇలాగే ఎప్పుడన్నా పండగలో పబ్బాలప్పుడు ఇంటికి నలుగురు చుట్టాలు వచ్చినప్పుడు ఇలాంటి ఐటమ్స్ చక్కగా కిచెన్లో మాట్లాడుకుంటా అందరూ ఆడతా పాడతా చేసుకుని హ్యాపీగా టేస్ట్గా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు అనమాట. ఓకే, ఇలా బూరె పెట్టుకుని ఒక రంధ్రం పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సినంత నెయ్యి వేసుకోవచ్చు అనమాట. ఇలా నెయ్యి వేసుకుని ఇక లాగిచ్చేయటమే. నంబర్ 1 టేస్ట్. అసలు బ్రహ్మాండంగా వచ్చినాయి. పూర్ణం బూరెలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అబ్బా సూపర్. జంపర్ మే బంపర్ అండి. టేస్ట్ మాత్రం మీరు కూడా తప్పకుండా ఇలాగే ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.